పాలమూరు మహిళలను కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యమని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణంలోని మహిళలు అందరూ కోటీశ్వరులుగా చేసి వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చెంది కుటుంబాలకు ఉపాధి కల్పించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి మహిళ వ్యాపార రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి బ్యాంకు సహకారం ద్వారా లోన్లను ఇప్పించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మనకు బస్సు ఇచ్చినందుకు ఫస్ట్ మొదటి నెల 60 మండల సమయంలో ఓపెన్ తర్వాత మా చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఎక్కడ పోయింది డిఎంసీ? ఖచ్చితంగా ఒక నెల రోజుల్లో మీరు యాక్షన్ ప్లాన్ తెచ్చి ఇదే వేదిక మీద వీళ్ళందరితో కలిసి ఆ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మీ అందరు కూడా అనేక రకాల వ్యాపారాలకు
మీ వస్తువులను మార్కెట్ చేసుకోవడానికి ఒక వేదికను నిర్మాణం చేసుకోవాలి. ఇది మా అందరి కళ. దీన్ని సాకారం చేయడానికి అధికారులు, ఇక్కడ వచ్చిన నాయకురాళ్ళు అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటా ఉన్నాం. గౌరవ కలెక్టర్ గారు ఇక్కడనే ఉన్నారు. మీ అందరి తరఫున ఒక కోరిక కోరుతా ఉన్నా. అమ్మ, మహబూబ్ నగర్ ఎడ్యుకేషనల్ హబ్గా మారుతూ ఉంది. మీ అందరి కృషి వల్ల మనకు ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, లా కాలేజీలు వచ్చినాయి, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. మొత్తం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి వందల వేల మంది ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంది అని చెప్పి ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. వాళ్ళకు హాస్టల్ సౌకర్యాలు కూడా లేవు. అందుకే ఒక చిన్న ఆలోచన, మా మహిళలకు 1 ఎకరం స్థలం మీరు కేటాయిస్తే మహిళా హాస్టళ్లను కట్టి వాళ్ళకే నిర్వహణ కోసం ఇచ్చే ఒక ఆలోచనను మీరు ముందుండి విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మహబూబ్ నగర్లోని రెస్టారెంట్లలో మహిళలు ఓనర్లుగా ఉండాలి. మహబూబ్ నగర్లో ప్రతి వ్యాపారంలో మహిళ భాగస్వామ్యం పెరగాలి. అందుకోసం మీరందరూ కూడా కలిసికట్టుగా ఆలోచన చేయాలి. మీ ప్రతి ఆలోచనకు మీ సోదరుడిగా మీ వెంట ఉంటా అధికారులందరూ కూడా మీకు శాయశక్తుల మీకు అండగా ఉంటారని తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నందుకు, సంబరాలు చేసుకుంటున్నందుకు, ఈరోజు ఇదే శిల్పకళా వేదిక ప్రాంగణంలో ఫుడ్ ఫెస్టివల్ కూడా మీ అందరి సమక్షంలో మీ తోడ్పాటుతో ఏర్పాటు చేసుకుంటున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాం. మన మహబూబ్ నగర్ మహిళ రాష్ట్ర వ్యాప్తంగా గర్వకారణంగా